ఎమ్మెల్యే దానం నాగేందర్ పెద్ద మనసు చాటుకున్నారు. ఇటీవల కరీంనగర్ జిల్లా అలుగునూరులోని తమిళ కాలనీలో ఓ దంపతులు తమకు పిల్లలు వద్దని పోలీస్ స్టేషన్లో వదిలి వెళ్లారు. ఈ ఘటనపై చలించిపోయారు దానం. వెంటనే తన టీంను కరీంనగర్కు పంపించారు. చిన్నారుల భవిష్యత్ అవసరాల కోసం ₹1,00,000 ఆర్థిక సాయం అందజేశారు. నిత్యావసర సరుకులు, దుస్తులు కూడా అందజేశారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు దానం. మీడియాలో వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ ఒక వార్తని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు చూసి చలించిపోయి ఇద్దరు భార్యాభర్తలు గొడవబడి ఇద్దరు చిన్నారులు ఎటు కాకుండా వాళ్ళ దీన పరిస్థితిని ఆయన చూసి చాలా వాళ్ళు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాన్ని ఆర్థిక పరిస్థితి కూడా పిల్లలది బాగాలేదని కనుక్కొని అక్కడ మీడియా వారితో కనుక్కొని స్థానిక సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత యాదవ్ గారు మరియు దానం నాగేందర్ గారి మిత్రులైనటువంటి అందరినీ పంపించి వారికి కావాల్సిన సరుకులు, బట్టలు పంపించాము. ₹1,00,000 మన ఎస్ఐ గారికి, మన సయ్యద్ అన్వర్ గారికి వారి చేతికి ఇవ్వడం జరిగింది. వారు కూడా కొంచెం బాధ్యత తీసుకొని ఆ పిల్లలకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే వాళ్ళు కొంచెం పెద్దగా అయినాక చదువులకు ఉపయోగపడుతుంది. మన ఎమ్మెల్యే గారు దానం గారు చెప్పేది ఒకటే, ఇలా భార్యాభర్తలు కొట్లాడుకొని పిల్లల జీవితాలు ఆగం కాకుండా వాళ్ళ భవిష్యత్తు పాడవకుండా క్షణిక ఆవేశంతో మీరు కొట్లాడుకొని పిల్లల్ని రోడ్డు పాడు చేయడం కరెక్ట్ కాదు. పిల్లల్ని మంచి చదివించండి. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా కూడా బాగాలేదంటే కూడా గవర్నమెంట్ స్కూళ్ళను కూడా బాగు చేసి అన్ని అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ఇంకా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని మాత్రం మీరు ఇబ్బంది పెట్టకుండా తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలని వారి తరఫున తెలియజేయాలని తెలియజేయాలి.